సమయాన్ని దైవజనులకు అప్పగించుదాం. అందరూ శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూర్చోండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ కూటాలలో ఇది చివరి రోజు, చివరి రాత్రి, చివరి రోజు కాదు, చివరి రాత్రి కూడిక. అంటే రేపు రాత్రి ఉండదండి, రేపు ఉదయకాలం సంస్కార కార్యక్రమం ఉన్నది. అందరూ కూడా ఇప్పటికే ప్రకటనలు చేయబడ్డాయి కనుక ఆ విధంగా మీరు సిద్ధపడాలని కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యంలో ఒక సంగతి చదువుకుని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఆయనను వెంబడించిరి. తర్వాత ఆమేన్. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపామయుడా, మీకు స్తోత్రాలు, స్తుతి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ దినం యొక్క వాక్య భాగంలో మీరు మాకెంతో సహాయం చేయాలని కోరుతున్నాం తండ్రి. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడాలని, మమ్ము దర్శించాలని కోరుతూ ఉన్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నిష్ప్రయోజకులైన దాసులము మమ్మల్ని వాడుకునండి ప్రభువా. మేము ప్రయోజకులం కాదు, కానీ నీవు ప్రయోజకుడు అయినావు కనుకనే ప్రజలకు ప్రయోజనకరమైన మాటలు, బ్రతికించు మాటలు మీరు అనుగ్రహించండి. మా రక్షకుడైన దేవా, నీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వినుటకును గ్రహించుకుంటుకును తండ్రి, అన్వయించుకొని జీవించుటకును మాకు సహాయం చేయమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. ఏం చదివాం మనం? ఒక వాక్య భాగం చదివాం కదా, మత్తయి సువార్తలో 3:22లో అమ్మా 4:22. తమ దోణెలు దోణెలను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈరోజు అంశంలో వెంబడించినటువంటి వారి గురించి మనం ప్రారంభించి ముందుకు వెళ్తూ ఉన్నాం. యేసు ప్రభు పిలిచిన తర్వాత కొంతమంది వారి వృత్తిరీత్యా చేపలు పట్టుకునేటువంటి వారు యేసు ప్రభు మాటకు స్పందించి తమ వలలు అలాగే వారికి ఉన్న తండ్రిని కూడా విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారంట. ఈ వెంబడించటం అనేది చాలా ముఖ్యం. ఈ రాత్రి నేను మీతో పంచుకున్న మరొక అంశంలోకి వెళ్తే మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవగాని
తర్వాత చాలు చాలు. ఇలాగున్న కొంతమంది ఏమో వారికి ఉన్నటువంటి వృత్తిని, బ్రతుకు తెరువును విడిచిపెట్టి యేసును వెంబడించిన వారి గురించి ముందు వాక్యంలో ఉన్నది. వారి తండ్రిని కూడా విడిచిపెట్టారంట. వాళ్ళు వలలు లేదా వాళ్ళు పట్టే వృత్తిని కూడా విడిచిపెట్టి వాళ్ళు చేసిన పని ఏంటంటే యేసుని వెంబడించారు. ఇక్కడ ఒకటి చూస్తే యేసు ప్రభు దగ్గరికి ఒక అతను వెంబడించాలని వచ్చాడు. వెంబడించాలని వచ్చి ఒక మాట అడుగుతున్నాడు. ఆ పై వచనాలు అక్కడ ఉంది, అదంతా నేను చదవమంటే చదవండి. ఆయన ఏమన్నాడంటే, బోధకుడా నేను కూడా నీ కూడా వస్తానన్నాడు. ఇంకొకడు, అప్పుడు ప్రభువారు ఏమన్నారు, నక్కలకు బరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు కూడా వస్తే నాకు గూడు లేదు, నీడ లేదు. నీడంటే అఫ్కోర్స్ చెట్లు నీడో ఇంకో నీడ ఉండొచ్చు, కానీ ఆకాశ పక్షుల గూడు లేదు, నక్కలకి దాక్కున్నట్టు బొరీలు లేవు. అంటే నేను ఏమీ లేకుండా తిరుగుతూ ఉన్నాను, ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు ఎక్కడ ఉంటానో అని. కాబట్టి సమాధానం మన ఆశ్చర్యపరుస్తుంది. యేసు ప్రభు వారేమో వెంబడించే వారిని, అక్కడ ఉన్నటువంటి వారిని నా వెంబడి రండి అని పిలిస్తే వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఇంకొకడు నీ కూడా వస్తానంటే ఆయన ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరుస్తుంది. వాళ్ళేమో రమ్మన్నాడు ఆయన, వీళ్ళేమన్నాడు, నక్కలకి బరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మరి మనిషి కుమారునికి నాకు కూడా వస్తా అంటున్నావు, తలవాల్చుకోవటానికి కనీసం నిద్రపోయి రెస్ట్ తీసుకున్నా కూడా స్థలం లేదన్నాడు ఆయన. అంటే ఏంటి, రమ్మన్నట్ట రమ్మనకపోయినట్ట చెప్పాలి. రమ్మన్నట్ట రావద్దన్నట్ట అంటావా? రమ్మన్నట్టు కాదు, రావద్దన్నట్టు కాదు, నీ ఇష్టం. ఇదిగో పరిస్థితి ఇది, రావాలనుకుంటే నీ ఇష్టం, కూడా వస్తాను కదా, కానీ ఏమీ లేదు, మరి వస్తావా? ఇట్ ఈజ్ అప్ టు యూ, నీకు అది ఆ నిర్ణయానికి వదిలేశాడు ఆయన. ఈలోపుగా ఇంకొకడు వచ్చి ప్రభా నీ కూడా వచ్చేస్తాను, కానీ ఒక చిన్న రిక్వెస్టో పెద్ద రిక్వెస్టో, నా తండ్రి చనిపోయాడు, జస్ట్ అలా పాతి పెట్టుకుని వచ్చేస్తాను అన్నాడు. ఇది ఇంకొక యాంగిల్ అన్నమాట. మీకు బాగా అర్థమవుతుందా? ఒకరినేమో వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు, కష్టపడి పని చేసుకుంటున్నారు, వాళ్ళేమో రమ్మన్నాడు ఆయన, నా వెంబడి రండి అంటే అలాగే వచ్చేసారు వాళ్ళు. తమ తండ్రిని వలలో ఈ ధోనిలో అన్నీ విడిచిపెట్టి వచ్చేసారు వాళ్ళు. ఇంకొకడేమో వస్తానంటే ఆయన అతని ఇష్టానికి అప్పగించినట్టుగా అర్థమవుతుంది మనకి. నా పరిస్థితి ఇది, నువ్వు వస్తావో వద్దారనుకుంటున్నావు, మరి వస్తావో రావో, ఎలాంటి పరిస్థితి ఉంది, ఇది నా పరిస్థితి అంటే ఇట్ ఈజ్ అప్ టు యూ, ఇది నీకే వదిలివేయబడ్డది. నువ్వు వెంబడించాలనుకుంటున్నావా, వెంబడించకూడదు అనుకుంటున్నావా, పరిస్థితి మాత్రం ఇది అని చెప్పాడు ఆయన. ఇక మూడో వ్యక్తి, నీ కూడా వస్తాను కానీ చిన్న పని ఉందా చేసుకొచ్చేస్తాను. చిన్న పనో పెద్ద పనో, పాతి పెట్టమంటే పెద్ద పనే. మేము ఎక్కడికి వెళ్ళినా ఒకటి ఉంటుంది, ఇన్ని బ్రాంచీల మీద ఎవరెక్కడ చనిపోతారో మనకు తెలియదు, అంటే మామూలుగా. అందుకని ఎవరొకరిని ఆ పనికి పురమాయించవలసి ఉంటుంది. దూరం అయితే కష్టం, దగ్గరైతే ఈ పాతి పెట్టే పనికి సమాధి పెట్టి పురమాయించడం కానీ దగ్గర నుంచి మరి అందరినీ సమకూర్చడం, అక్కడ తీసుకువెళ్ళటం, అక్కడ విశ్వాసుల్ని ఊరడించటం, బలపరచడానికి కొన్ని మాటలు చెప్పటం, అక్కడ కూడిన అన్యులకి వాక్యం చెప్పటం, పాటలు పాడుకుంటూ తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ అక్కడ కూడా చేయవలసినటువంటి ఈ యొక్క భూస్థాపన కార్యక్రమ సంబంధమైన అన్నీ చేయాలి. ఇది పెద్ద పనే, చిన్న పని ఏం కాదు. మీరేమనుకుంటున్నారు, ఇదేనా చిన్న పని అనుకుంటున్నారా? కాదు, పెద్ద పని. అందుకని ఏ కూటమన్నా మిస్ చేయొచ్చు, కానీ ఇలాంటి చావులు వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు అది కంపల్సరీ ఎవరొకరు నేనన్నా స్థానంలో ఉండాలి, పాస్టమ్ గారన్నా ఉండాలి, కొత్తగా రంజన్ సేవలోకి వచ్చాడు రంజనం మన సేవకులో ఎవరొకరు ఉండి ఆ కార్యక్రమాన్ని చక్కబెట్టాలి. ఒక పెద్ద పనే అది. సాయంత్రం అయిపోతూ ఉంటుంది, ఉదయం వెళ్తూ ఉంటాం,
సాయంత్రం అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. మరి వచ్చిన తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలు శుభ్రత కొరకు స్నానం చేయటం ఇవన్నీ కూడా ఉంటాయి. దేవుని సన్నిధిలో అతను చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని ఎదుట నాకు రావాలని చాలా ఆశ ఉంది, కానీ మా తండ్రి చనిపోయాడు. చాలా దగ్గర, తండ్రి అంటే ఎవరు? చాలా గొప్ప రిలేషన్, తండ్రి బిడ్డల మధ్య ఉన్నటువంటి సంబంధం చాలా గొప్ప మంచి సంబంధం కదా. అందుకని జన్మనిచ్చిన తండ్రి, ఆ తండ్రి చనిపోయాడు, నేను పాతి పెట్టుకొస్తా అన్నాడు. ప్రభు ఇచ్చిన సమాధానం మరింత ఆశ్చర్యం కలిగించింది. ఏమన్నాడు ఆయన? అతన్ని చూచి మనకిది చాలా ఆశ్చర్యం కలిగించక మాంది. ఇది ఏమిటంటే, నీ వచ్చి వెంబడించు, మృతులు తమ మృతుల్ని పాతి పెట్టకనేమో అంటాడు. అంటే చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయిన ఎలా పాతి పెడతారు? ఆయన అన్న మాట ఏంటి అసలు మీకు అర్థమవుతుందా? మృతులు అంటే ఎవరు? శారీరకంగా చనిపోయినవారు. ఇక్కడ మరణాల్లో రకరకాలైన మరణాల గురించి బైబిల్ చెప్తుంది. ఇది మొదటి మరణం అన్నమాట, అంటే శారీరక సంబంధమైన మరణం. ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది, ఇది ఫిజికల్ డెత్ అంటాం. ఇంకా ఆత్మీయ మరణం అంటే వేరేగా ఉంది. ఇంక తర్వాత నరకంలో పడేటువంటి రెండవ మరణం గురించి కూడా బైబిల్ చెప్తూ ఉంది. ఇక్కడ చనిపోయిన వ్యక్తి మృతుడు, అంటే చనిపోయాడు, ఫిజికల్గా చనిపోయాడు ఆయన, మృతుడు. మరి మృతులు ఎలా పాతి పెడతారు? ఏంటి అలా అంటున్నాడు ఆయన? ఎప్పుడు ఆలోచించారు ఆ వాక్యం చదివినప్పుడు? ఇప్పుడు చనిపోయిన వాళ్ళని ఎవరు పాతి పెడతారు జనరల్గా? చెప్పండి. బ్రతికున్న బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఎవరో, లేకపోతే దారంలో పోయే దానయ్యో, ఎవరో ఒకళ్ళు బ్రతికున్న వాళ్ళే పాతి పెడతారు. కానీ ప్రభు మాట ఇక్కడ ఏమంటున్నాడు? మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుంటారు. ఇది చాలా ఆశ్చర్యం కల్పిస్తున్నటువంటి మాట. ఏంట్రా ఇలా మాట్లాడతాడు ఈయన? ఆయనకి ఏమన్నా కొంచెం ఏటి ఎలా మాట్లాడతా అంటే అర్థం కాకపోతే అలా ఉంటుంది. ఇలాంటిదేంటి కఠినంగా మాట్లాడతాడేటి ఆయన? ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది, వంకరగా మాట్లాడినట్టుగా మాట్లాడతాడేటి ఆయన? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయిన ఎలా పాతి పెడతారు? మరి ఇదేంటి ఆయన అలా అంటున్నాడు? అందుకని యేసయ్య మాటలు చాలామందికి అర్థం కావు. అదేదో పాట ఉంటుంది, వారి మాటలకు యేసయ్యలే వేరు. అంటే మామూలుగా అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది, అది అర్థం చేసుకోగలిగిన వారికే అర్థమవుతాయి ఆ మాటలు. అందుకని ఆయన అంటాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఏ చెవులు? అసలు చెవులు లేకుండా ఎవరన్నా పుడతారా? వినబడకుండా పుట్టచ్చేమో, కానీ చెవులు లేకుండా పుట్టడం అనేది కుదరదు. మా బంధువులో ఒక అతను ఉన్నాడు, అతనికి చిన్న చెవులు ఉంటే ఇలా అతుక్కుపోయి ఉంటాయి. అలా చిన్న చిన్న డిఫరెంట్ ఉండొచ్చు, కానీ అసలు చెవులు లేకుండానే పుట్టాడంటే అది ఏమో, చెవులు లేకుండా పుట్టిన వాళ్ళని ఇంతవరకు చూడలేదు. మీరు ఎవరన్నా చూస్తే చెప్పండి. వేళ్ళు లేకుండా పుట్టిన వాళ్ళని చూసాం, కాళ్ళు కలిసిపోయి పుట్టిన వాళ్ళని చూసాం, ఇలాంటి వాళ్ళని ఎంతో గుడ్డివారిని చూసాం, కుంటివారిని చూసాం, కానీ పుట్టుకతోనే చెవులే లేకుండా పుట్టారన్న వాళ్ళని, అది చాలా విచిత్రమైన అంశం. బహుగా రేరుగా ఎక్కడైనా జరిగిందేమో నాకు తెలియదు. మరి అందుకనే అందరికీ చెవులు ఉన్నాయి కదా, ఉన్నాయా? పట్టుకోండి, ఉన్నాయి. మరి చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు. ఏంటి అంటే ఇది కూడా ఆధ్యాత్మికంగా వినుటకు చెవులు గలవాడు. ఎవరి వినుటకు చెవులు? ఏ సంబంధమైన చెవి? మామూలు చెవా? కాదు, ఇది ఆత్మ సంబంధమైన సంగతులు వినగలిగిన చెవి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన సంగతులు తెలుసుకోగలిగిన జ్ఞానం. లౌకిక జ్ఞానం వేరు, దైవిక జ్ఞానం వేరు. చాలామంది అంటారు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని. ఏ జ్ఞానం ఇది? లోక జ్ఞానం. దైవిక జ్ఞానం ఇది పూర్తిగా ఎంటైర్లీ డిఫరెంట్. ప్రైజ్ గాడ్. అందుకని వినుటకు చెవులు గలవాడు వినుగాక. అలాగే ఇక్కడ మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకోననేమో. ఎవరు ఈ మృతులు? ఎవరిని పాతి పెడతారు? మృతులు చనిపోయిన వాళ్ళని పాతి పెట్టడం అది సాధ్యమయ్యే పని కాదు కదా. అలాగని జరిగితే ఒకవేళ మృతులే ఆ పక్కన చనిపోయి ఉండాలి, వాళ్ళు లేచి వాళ్ళని ఎలా తీసుకెళ్తారు? అలా జరగదు. మరి ఎందుకని ఆయన అలా అన్నాడు? ఈ మృతులు ఎవరు అసలు? ప్రైజ్ గాడ్. హల్లెలూయా.
అయితే కొంత బైబిల్ ప్రకారంగా మృతులు ఎవరో మనం జాగ్రత్తగా ధ్యానించాలి. మృతులని ప్రభు ఎందుకన్నాడు? ఎవరిని మృతులని చెప్తూ ఉన్నాడు? ఎవరి మృతులని మాట్లాడుతున్నారంటే దేవుని వాక్యంలో ఆదికాండం 20వ అధ్యాయం 3వ వచనం. ఒక్కరు మైక్లో చదవండి, స్పీడ్గా చదవండి. నువ్వు ఆకుండా చదవమన్నాను, స్పీడ్గా చదవాలి. ఇక్కడ ఒక ఆయన కనిపిస్తున్నాడు. ఆయన వద్దు చదవండి. ఒక వ్యక్తి ఉన్నాడు. రాత్రివేళ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతనేమి మంచి వ్యక్తి ఏం కాదు, భక్తిపరుడు ఏం కాదు. ఇంకా బాగా చెప్పాలంటే అతడు ఒక రాజు, కానీ మంచి గుణాలు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కానీ అందం చూసి ఆగలేడు. అతనికి భార్య లేదంటే భార్య ఉంది, కానీ అందం చూసి ఎవరైనా సౌందర్యం ఉంటే అలాంటి ఆకర్షణకు లోనవుతూ ఉంటాడు ఆయన. అందుకనే అందము మోసకరం, అందం ఆకర్షిస్తూ ఉంటుంది, అందం చూడబుద్ధి వేస్తూ ఉంటుంది. జనరల్గా చూడటం వల్ల తప్పు ఉందని మనం చెప్పలేం, కానీ ఆ చూపులో మరొక దృక్పథం కలిగితే మాత్రం ప్రభు చెప్పాడు, మోహపు చూపు చాలా పాపం. ప్రైజ్ గాడ్. అందుకని అలాంటి ఉద్దేశం ఉంది. స్వతహాగా కొంచెం జనరల్గా మంచి భావాలు ఉన్న వ్యక్తే, కానీ ఇక్కడ వీక్ అన్నమాట. అందుకనే కొందరు చాలా పరాక్రమంగా చాలా విషయాల్లో ఉంటారు, ఒక్కొక్క విషయంలో వీక్గా ఉంటారు అన్నమాట. అర్థమవుతుందా? మిగిలిన విషయాల్లో చాలా బాగుంటారు, కానీ ఒక్కొక్క విషయం వచ్చేసరికి వాళ్ళు వీక్ మైండ్ ఉంటుంది. కొంతమంది ఆధ్యాత్మిక ప్రార్థన పరంగా చాలా బాగుంటారు, డబ్బు కాడికి వచ్చేటప్పటికి పిసినారులాగా ఉంటారు. ఖర్చు పెట్టరు, ఎవరు చాలా ఉంటాయి, బాకీలు ఉన్న ఎవరు అంటే అదొక వీక్నెస్ అన్నమాట, అదొక బలహీనత, అదొక పొరపాటు. ఈయనకి అన్నీ బాగున్నాయి, కానీ అందమైన స్త్రీని చూస్తే ఆగలేడు. ఇక్కడ ఎవరున్నారంటే దేవుడు పిలిచినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు? అబ్రహాం. అబ్రహాం భార్య పేరు శారా. ఆమె బహు సౌందర్యవతి. ఆ కాలంలోనే ఆమె చాలా బ్యూటిఫుల్ ఉమెన్ అన్నమాట. అంత వయసు వచ్చినా కానీ మధ్య వయసు దాటేసింది అనుకుందాం. అప్పటికి ఈ రాజు చూడగానే ఆమె అందం గురించి అందరూ చెప్పారు. ఆ అందం చేత ఆకర్షించబడి అబ్రహాము భార్యని ఇంటికి తీసుకొచ్చేసాడు. ఆమెను పాడు చేసే ఉద్దేశమే అతనికి, కానీ ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళలేదు. అయితే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఈ లోపుగానే అతన్ని ఎలా చేసాడంటే పనికిరాని వాడి కింద చేశాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఈ విషయంలో, ఈమె విషయంలో నువ్వు చచ్చిన వాడవు సుమి. ఎందుకంటే ఆమె ఒక పురుషునికి భార్య. ఆ పురుషుని భార్య నువ్వు తీసుకొచ్చావు కనుక నీవు మరి ఆ తీసుకురాబడిన ఆమె ఒక పురుషునికి భార్య. అతడు నా పిలుపుని బట్టి వచ్చిన వ్యక్తి. ఇవన్నీ దేవుని దృష్టిలో ఉన్నాయి. అందుకనే నీవు ఆమెను ఏమీ ముట్టుకోలేవు, ముట్టుకోకుండా నేను చేసేస్తున్నాను, నువ్వు చచ్చిన వాడు సుమి అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఇలాగ చనిపోయినటువంటి స్థితి అంటే ఈయన బ్రతికే ఉన్నాడు, కానీ చచ్చినవాడు అంటున్నాడేంటి అంటే శారీరకంగా ఏమీ చేయలేని స్థితిని కల్పించాడు అతనికి. బ్రతికున్న వ్యక్తికే ఏమీ చేయలేనిటువంటి స్థితికి కల్పించాడు. మీకు అర్థమవుతుందా? ఇలాగునే ఇంకొక దీనిలోండి లోపలికి వెళితే ఆధ్యాత్మికంగా చనిపోయిన వారు, వాళ్ళు బ్రతుకున్నావని పేరు ఉన్నది కానీ నీవు మృతుడివే అంటాడు ప్రకటన గ్రంథంలో. ప్రకటన 3వ అధ్యాయం 1వ వచనం. తొందరగా. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము, చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా ఇదిగో జీవించుచున్నావనే పేరు నువ్వు తగిలించుకున్నావు, బ్రతికున్నాడనేటువంటి ఆలోచనతో అందరూ మాట్లాడుతున్నారు, కానీ
అంటే నీవు నీ క్రియలను బట్టి చచ్చిపోయిన వాడు సుమి. ప్రైజ్ గాడ్. రెండు చేతులు పైకెత్తి చెప్పాలి. అందుకనే మరి దేవుని బిడ్డలు మారు మనస్సు పొందితే వారు పాపము విషయంలో చచ్చిపోయిన వారి వలె ఉండాలి అంటాడు. ఎలా ఉండాలి? పాపము విషయంలో చచ్చిపోయిన వాడుగా ఉండాలి. అంటే పాపము చేయటానికి నువ్వు బ్రతికున్న వ్యక్తిలా కనపడకూడదు. బ్రతికున్నప్పటికీ పాపం చేస్తూ ఉంటే వారు దేవుని దృష్టిలో ఏమై ఉన్నారు? మృతులై ఉన్నారు. అది అందుకని కొన్నిసార్లు ఇలా చెప్తూ ఉంటారు, మేము అందరూ చర్చికి వస్తున్నాం కదండి, మా కుటుంబంలో అందరూ వస్తున్నామండి. అమ్మా మరి సమాధి చేయాలంటే చనిపోయాడు అతను, మరి సమాధి చేయాలంటే అతను ఎప్పుడు చర్చికి రాలేదు, ఇంకా దేవుడు చేయొద్దన్న పనులు ఏమీ మానలేదు, అవన్నీ చేసుకుంటా మొత్తం మీద చనిపోయాడంటే మేము అందరం వస్తున్నాం కదండి అయ్యగారు, ఏదోలాగా చేయండి సమాధి అంటారు. ఇప్పుడు వీళ్ళని పాతి పెట్టినా ఏమవుతుంది? కొంతమంది డబ్బులు ఇస్తారనో ఇంకొక పని చేస్తారనో పాతి పెడతా ఉంటారు. మీకు తెలుసా, డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని పట్టణాల్లో, బాంబే ఇంకా హైదరాబాదు ఇలాంటి ప్రాంతాల్లో ఎవరైనా చచ్చిపోతే ఈ ధనవంతులు చచ్చిపోతే ఏడ్చే వాళ్ళని పెట్టుకుంటారనమాట. పిల్లలను గ్రోవులు ఊదేవారు. అంటే వాళ్ళకి ఏడుపు రాదు కానీ యాక్టింగ్ మాత్రం అలా చేస్తారంట. యాక్టింగ్ చేసి ఆ చచ్చిపోయిన వాళ్ళ బంధువులు అయినట్టు, ఆత్మతులైనట్టు, అమ్మోయ్ అమ్మోయ్ అక్కోయ్ చచ్చిపోయివా, ఇలా రకరకాల శోకండాలు పెట్టి ఏడుస్తారన్నమాట. దేనికోసం? ఎంత ప్రేమ అనుకునేరు కనుక, డబ్బుల కోసం. కొన్నిసార్లు వాళ్ళకిని ఇంట్లో కొంతమంది స్త్రీలు ఉంటారు, ఆ చచ్చిపోయిన వాళ్ళ మీద ప్రేమ లేకపోయినా అందరూ ఏదో అనుకుంటారని ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అది మన మధ్యలో కూడా ఉంటుంటారు అలాంటి వాళ్ళు. మరి వీళ్ళందరూ నిజమైన ప్రేమ ఉన్నవారా? యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళందరూ. అందుకనే వీళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో ఎలాంటి వారంటే చచ్చిపోయినటువంటి వారు, ఈ నాటకాలు ఆడేవారు. లేకపోతే ఆ క్రియలు చూస్తూ ఉన్నాడు దేవుడు. విశ్వాస అయినప్పటికీ మారు మనసు పొందకుండా ఉన్నట్టయితే నీ క్రియలు వాక్యానుసారంగా లేవు కనుక మృతుడవే. అందుకని చనిపోయిన వాళ్ళు పాతి పెడతారంటే దాని అర్థం ఏంటి? చనిపోయిన వాళ్ళు వీళ్ళు బతుకున్న వాళ్ళే పాతి పెట్టేవాళ్ళు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు ఎవరైనారో వారు కూడా ఆత్మలో, అంటే వారి మనస్సాక్షిని చంపివేసుకున్నవారు, జీవించుచున్న పేరు ఉన్నది కానీ వారి పాపం అనే క్రియల చేత చచ్చినవారు. అందుకని ఈ చచ్చిపోయిన వాడికి రక్షణ లేదు, పాతి పెట్టే వాళ్ళకి రక్షణ లేదు. అర్థమవుతుందా? అంటే వారు రక్షించబడలేదు, ఈ చనిపోయిన వాళ్ళు రక్షించబడలేదు. సో దీన్ని బట్టి ఆయన ఏమన్నాడంటే, అక్కడ చాలామంది ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు, అంటే బ్రతుకున్నామని పేరు ఉంది, వాళ్ళు చనిపోయిన వారు. ఆ చనిపోయిన వాళ్ళు వెళ్ళి ఈ చనిపోయిన వాళ్ళు పాతి పెట్టుకుంటారు. అర్థమైందా? అది వీడికి రక్షణ లేదు, ఆ పాతి పెట్టే వాళ్ళకు కూడా రక్షణ లేదు. కొన్నిసార్లు ఎవరైనా చనిపోయిన చోటుకి పలకరించినాకని వెళ్తే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎంతమంది సావునండి, మంచం మీద పడుకుని అలాగ చచ్చిపోయాడండి. సావు గొప్పది, ఎంత మంచి చావు కాదు అక్కడ, ఓకే, బాధలు పడకుండా చనిపోయారని వాళ్ళ ఉద్దేశం, ఎవరి చేత చేయించుకోకుండా చనిపోయారని వాళ్ళ ఉద్దేశం. కానీ మరణించిన తర్వాత ఆ ధనవంతుడు పడ్డ ప్లేస్ ఏంటి? అతిపెద్ద మరణంలో పడ్డాడు ఆయన. కానీ వీళ్ళు పైకి చూసేదేంటి? మంచి మరణం, ఎవరి చేత చేయించుకోలేదు, సులువుగా చచ్చిపోయారు. నీతిమంతుడికి ఆ సభ గారు చెప్తారు 73వ కీర్తనలో, ఎన్నో ఆపదలు ఉన్నాయి, చావులో కూడా వాళ్ళకి సరైన చావు రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు, మరణమందు యాతనలు ఉన్నాయని చెప్తూ ఉంటాడు. అందుకని నీతిమంతునికి ఆపదలు వస్తూ ఉన్నాయి, భక్తిహీనుడు సులువుగా పోతూ ఉన్నాడు. కానీ పాతి పెట్టేటప్పుడు ఏమనుకుంటారు? ఈ మృతుడు చనిపోయాడు, వీడిని పాతి పెట్టేవాళ్ళు ఎవరంటే వాళ్ళు కూడా మృతులే. ఎలా చనిపోయారు వాళ్ళు? పాతి పెట్టిన వాళ్ళ క్రియల వల్ల, వారి క్రియలు దేవుని సంబంధమైనవి కావు కనుక చనిపోయిన వారు. ఈ చనిపోయిన వాళ్ళు వెళ్ళి ఆ చచ్చిపోయిన వాడిని పాతి పెడతారు. అది కొన్నిసార్లు సమాధి చేయమంటే జరిగేది అదే. సమాధి చేయమంటే అటు మారు మనసు లేదు, బ్రతికొండగా ఎప్పుడు చర్చికి రాడు, ప్రార్థన జీవితం ఉండదు, ప్రార్థన చేయవాడు రక్షింపడతాడు, ప్రార్థన ఉండదు, ఇక రకరకాలైన సావులు, రకరకాలైనటువంటి వ్యసనాల్లో ఉంటారు. చనిపోయిన తర్వాత గుడి ముందుకు తీసుకొచ్చి 3 సార్లు పెట్టింది దించి పైకి లేపుతూ ఉంటారు. ఇదో తంతు అన్నమాట. వీళ్ళందరూ ఎవరో రక్షణ లేని వారు.
అందుకనే ఈ రక్షణ లేని వాడిని రక్షణ లేని వాళ్ళు పాతి పెడతారు. నీవైతే నువ్వు కూడా వస్తా అంటున్నావు కదా, ఆ మాత్రం నీకు ధ్యాస కలిగింది అంటే, ఆ మాత్రం ఆలోచన నీకు ఉందంటే, అలాంటి వెంబడించాలనే కోరిక నీకు ఉందంటే, నీవు ఇంకా చచ్చిపోయిన వాడు మాత్రం ఇంకా కాదు. అందుకనే యు ఆర్ రైట్, నీవు వచ్చి నన్ను వెంబడించు. నిజంగా వెంబడిస్తే ఎంత బాగున్నా కదా. అతను కూడా 12 మంది అపోస్తులు ఒకడైపోతాడు. యేసును వెంబడించిన వాళ్ళందరూ అపోస్తులు అయిపోయారు అంతే. ప్రైజ్ గాడ్. ఇది చాలామందికి తప్పుగా అనిపిస్తుంది. తండ్రిని పాతి పెట్టుకుంటే వద్దంటాడు ఏంటండి బాబు ఈయన? ఆయన మాటలు నీకు అర్థం కావు. ఆయన క్రియలు అర్థం చేసుకోవాలంటే దైవిక జ్ఞానం కావాలి. ప్రైజ్ గాడ్. అందుకని మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుంటారు. మేము కూడా ఒక్కొక్కసారి పాస్టర్లం, మేమంటే సేవకులం, ఆ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రసంగం చేసేటప్పుడు, ఇప్పుడే మన ప్రియమైన సహోదరుని దేవదూతలు 2-3 వచ్చి తీసిపోయారు, మళ్ళీ సింగిల్గా అయితే మనోడు వెళ్ళడని లాక్కుని వెళ్ళిపోయాడు అన్నట్టుగా చెప్తాం. మరి ఎవరు ఊరుకుంటాడు? ఎవరు చనిపోయినా మీ వాడు పరలోకం వెళ్ళలేదు నరకానికి వెళ్ళాడంటే ఎవడన్నా ఒప్పుకుంటాడండి? అబ్బాయి, చనిపోయిన తర్వాత విపరీతమైన క్రేజ్, విపరీతమైన ప్రేమ వచ్చేస్తుంది వాళ్ళకి ఆ చనిపోయిన వాళ్ళ మీద. అంతవరకు సరిగా చూడకపోయినప్పుడు ఎంత ప్రేమ వచ్చేస్తుందో. అందుకని ఎవరైనా తప్పు జారి ఎప్పుడు చర్చికి రాలేదు, ఈయన మా చుట్ట తాగేవాడు, సిగరెట్ ఇలాంటివన్నీ రకరకాల దేవుడు చేయొద్దని అన్నిట్లో ఉన్నాడు ఈయన.